దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలం ముందు మీ టీమ్ సంధిలోకి రావడానికి దేవుడు తనకు చూపించేందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ చాలా రోజుల తర్వాత మీ మధ్యలో రావడానికి దేవుడు తన సహాయం దయచేసినందుకు ముందుగా దేవునికి స్తోత్రం దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం ధ్యానించుకోవాల్సిన వాక్యం ఏంటంటేను, జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన ఎక్కడ లభించును. జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన ఎక్కడ లభించును అని మనం ధ్యానం చేసుకోవాల్సిన వాటిని ధ్యానం చేసుకుందామని అంటే నాకు ఒక ఆలోచన తట్టింది. ఏంటంటేను, జ్ఞానం ఎక్కడ లభిస్తుంది, జ్ఞానం ఎక్కడ వివేచన ఎక్కడ లభిస్తుంది. మన జ్ఞానం కావాలంటే, ఈ లోకంలో జ్ఞానం కలిగి మనం బ్రతకాలంటేను మనకి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది, దేవుడు అనుగ్రహించాలి కదా. అయితే ఇక్కడ యోబు గ్రంథంలోనే ఒక దగ్గర ఏమంటున్నాడు అంటే, యోబు గ్రంథం 28:12 అంటున్నాడు, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది. మనుష్యుడు జ్ఞానమును గురించి టెంట్ చేస్తున్నాడంటేను, వివేచన కలిగిన స్థలము ఎక్కడ ఉన్నాడు అంటేను యోబు గ్రంథంలో రాసింది. జ్ఞానం ఎక్కడ లభిస్తుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది అని మనం అంటే ఆలోచించినట్లయితే, మనుష్యుడు ఈ రోజుల్లోని జ్ఞానం గురించి ఎంతో అన్వేషిస్తున్నాడు. అంటే ఇది ఎక్కడ లభిస్తుంది, ఎలాగ లభిస్తుంది, అది ఎలాగ మనం పొందుకోగలం, ఆ జ్ఞానాన్ని మనం లభిస్తుందని ఎన్నో రీతిలుగా దేవుడు మనుషుడు అన్వేషిస్తున్నాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటేను, అక్కడ వాక్యంలో యోబు చెప్తున్నాడు, జ్ఞానం ఎక్కడ లభిస్తుంది, వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది. ఆ స్థలాల గురించి అట్నంటే వాటిని యోబు భక్తుడు సెలవిస్తున్నాడు. యోబు 28వ అధ్యాయం అంటే 12 చూసుకున్నట్లయితే అందులో అంతా కూడా అదే అంటే అదే వాక్యం మనకి సెలవిస్తుంది. ఏంటంటే, దానియేలు 12:4 కూడా చూసుకున్నట్లయితే, మనుషులు నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. ఏంటంటున్నాడంటే, అక్కడ అంటున్నాడు, మనుషులు 4 దిశలా సంచరించడం వలన జ్ఞానం లభిస్తుందంట. వాడికి జ్ఞానం కలిగి ఉంటాడంట అని ఎవరు చెప్తున్నారు, దూత చెప్తుంది. ఏంటంటే, మనుషులు నలుదిశలు సంచరించినందువలన తెలివి అధికం అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. తెలివి అధికంగా గురించి ఇక్కడ చెప్పబడింది. అయితే యోబు గ్రంథంలోని 28వ అధ్యాయం 28లో మనం చూసుకున్నట్లయితే, అక్కడ అంటున్నారు, మన బంగారం ఇచ్చుకున్నా అది మనకు లభించదు. ఏంటంటే, వెండి రత్నాలు ఎంత విలువ గల వాటి వస్తువులు ఇచ్చినా సరే జ్ఞానం మనకి లభించదు. మళ్ళీ అంటున్నాడు, ఎలాగ చెప్తే నాశనం అనే ఏంటిదంట, నేను మరణమును నాశనము అంటే మేము చెవులారా దాన్ని గురించి వింటిమి, మరణమును అనును. ఏంటంటారట, మేము చెవులారా విన్నాం, కానీ అవి ఎక్కడ లభిస్తుందో మాకు తెలియని నాశనము మరణం కూడా సెలవిస్తుందని యోబు గ్రంథం 28లోనే అంటే సెలవిస్తున్నాడు. అయితే మానవుడికి ఏంటంటే, జ్ఞానం ఎంత జ్ఞానం సంపాదించినా సరే ఇంకా వాళ్ళకి తృప్తి కలగట్లేదు. కాబట్టి ఇంకా జ్ఞానం సంపాదించి, ఈ జ్ఞానం ఎక్కడి నుంచి లభిస్తుంది, ఈ జ్ఞానం మనకి ఎక్కడ దొరుకుతుంది అని అటు మానవుడు అన్వేషిస్తూనే ఉంటున్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే, ఒక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే శాస్త్రవేత్తను మనం చూసుకున్నట్లు, అతను చనిపోయిన తర్వాత అతని బ్రెయిన్ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే టెస్టింగ్ చేయడానికి తీసుకుని వచ్చారంట. ఏంటి, అతనికి అంత జ్ఞానవంతుడు కదా, అతనికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేట టెస్టింగ్ కోసం ఆ యొక్క బ్రెయిన్ని తీసుకుని వచ్చి టెస్ట్ చేశారంట. అయితే ఏ మనుషుడు కూడా ఇది లభించదు, ఏ మనుషుడు కూడా ఇది తెలుసుకోలేడు, ఎవరికీ లేనిది దేవుడికి ఒక్కడికే పడుతుంది. ఎందుకంటే, జ్ఞాన వివేకములు నా యందు గుప్తములై ఉన్నవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఏంటంటే 23 దాని మార్గము అనుగ్రహించును, దాని స్థలములు ఆయనకే తెలియను. ఎవరికి జ్ఞానం యొక్క మార్గం ఆయనకే తెలుసు ఎవరికి, దేవుడికే తెలుసు. జ్ఞానం యొక్క మార్గం కూడా ఆయనకే తెలుసును. దేవుడి అంటే 28:28లో అంటాడు, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు ఆయన సెలవిస్తున్నాడు. ఎక్కడికి వచ్చిందంటేను, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తారంట.
అంటే దేవుడి దగ్గర నుంచి ఆ జ్ఞానం లభించాలంటే జ్ఞానంకి మూలాధారమైన ఎవరెవరు? దేవుడే. ఎవరైతే దేవుడినేమో ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుడిని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారికే ఆ జ్ఞానాన్ని ఆయన ఇస్తానని అంటున్నాడు. కాబట్టి ఈ వాక్యాలను మనం చూసుకున్నట్లయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటేను, మనం ఎల్లవేళలా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే మనకి ఆయనే జ్ఞానము మనకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం చొప్పున మనం ఈ లోకంలోని మనం బ్రతకగలం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని చూసుకొని యెహోవా యందు మనము భయభక్తులు కలిగి జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. కాబట్టి ఈ లోకంలో జీవించినంత అంతకాలం కూడాను ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. కాబట్టి ఆయన యందు ఎలాగ భయభక్తులు కలిగి జీవించాలో మనం కూడా అన్వేషిస్తాం. జ్ఞానము గురించి అన్వేషించడం కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటే మనం జీవించినట్లయితే ఏం పొందుకుంటాము అని మానవులైన మనము అన్వేషించవలసిన వారమై ఉన్నాం. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం గల తండ్రి, కరుణగల రాసా, దయగల తండ్రి, కృపగల దేవా, ఈ రోజు నా తండ్రి జ్ఞానం గురించి మమ్మల్ని అంటే తండ్రి మాతో మాట్లాడిన దైవానికి స్తోత్రములయ్యా. నాయన జ్ఞానాన్ని పొందుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాలని ఈ రోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కాబట్టి నాయన నీ యందు భయభక్తులు కలిగి జీవించి నీ జ్ఞానాన్ని పొందుకునే ధన్యత మాకు ప్రసాదించండి నాన్న. జ్ఞాన వివేకములు యందు గుప్తములు ఉన్నవి. యాకోబు గ్రంథంలో నువ్వు సెలవిస్తున్నావు, ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే జ్ఞానం గురించి నన్ను అడగమని తండ్రి నువ్వు సెలవిస్తున్నావు, వారికి నేను ధారాళంగా దయచేస్తానని నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన నీ జ్ఞానం గురించి నా ప్రభా మేము అందులో కొంచెం మొరపెట్టే వారంగా ఉండేటట్లు నీ కృపను నీ సహాయం దయచేయండి నాయన. ఆ జ్ఞానం ఎక్కడి నుంచో ఎక్కడ కూడా లభించదని అంతటా చెప్పబడింది. ఆయన విలువగల రత్నాల ద్వారా బంగారు తండ్రి వెండి దేది పెట్టినా సరే దొరకదని నాయన దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నాయన ఆ జ్ఞానాన్ని తండ్రి నాయన నీ దగ్గర నుంచి మేము తండ్రి పొందుకొని నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి నీ కృపను నీ సహాయం తండ్రి నీ బిడ్డలైన మాకు ప్రసాదించమని, నీ దీన భేద ప్రార్థన అంగీకరించమని యేసయ్య నామమున కొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.